హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే మనం ఇడ్లీకి సైడ్ డిష్గా తక్కాలి కడయల్ అనేది చేసాం. దీని నేమ్ తమిళ్లో అయితే తక్కాలి కడయల్, కానీ తెలుగులో అయితే దీని నేమ్ ఎగ్జాక్ట్గా ఏమనేది నాకు తెలియదు. మీకు తెలిసే పని అయితే నాకు కింద కమెంట్ చేయండి. అండ్ దెన్ ఇది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఈ కడయలు చేయడానికి అయితే ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ తీసుకోండి, 2 టమాటాలు, ఒక మీడియం సైజ్ ఉల్లగడ్డ అండ్ 3 పచ్చిమిర్చిలు. వీటిని అన్నిటినీ కుక్కర్లో అయితే వేసుకోండి. దాని తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపొడి, ఒక హాఫ్ స్పూన్ అయితే మిరపొడి కూడా యాడ్ చేసుకోండి. దాని తర్వాత దీనికి సరిపడేంత వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా అంతే గ్యాస్, దీన్ని 5 విజిల్ పెట్టి ఉడకపెట్టి తీసుకోండి. దీంతో ఇంకా 80% ఆ వర్క్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. ఇది చాలా ఈజీ చేయడం అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇంకా వన్స్ 5 విజిల్ వచ్చేసిన తర్వాత వాటర్ అనేది దాంట్లో సపరేట్ చేసేసి మీకు సరిపడా అంత ఉప్పు వేసుకొని దాన్ని మెదిపి అయితే తీసుకోండి. నేను వీడియోలో చూపించిన విధానంగా మీరు కూడా మెదిపి తీసుకోండి. ఇంకా దాని తర్వాత ఒక కడాయిలో కొంచెం నూనె వేసుకొని కొంచెం ఆవాలు వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చిని కూడా అలా వేసుకొని ఇంకా కొంచెం కరింపాకు, ఇంకా 1/4 స్పూన్ దాకా సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇంకా వన్స్ అలా కలపెట్టేసి ఆల్రెడీ మనం మెదిపి పెట్టుకున్నాం చూసారా, దాంట్లో అయితే దీన్ని పోసేయండి. వన్స్ మీరు దాంట్లో పోసేసిన తర్వాత ఒకసారి కలపెట్టుకొని ఇప్పుడు దాన్ని అయితే ఉడకనియాలి. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం అయితే లేదు, ఊరికే అలా ఉడికితే చాలు. అప్పుడైతే మీరు కొత్తిమీర వేసుకొని ఇంకా మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఈ కడాయిల్ని వేడి వేడి ఇడ్లీలో పోసుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటుంది టేస్ట్. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నా వీడియో మీకు నచ్చిన పని అయితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోక మర్చిపోకండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు మరి, బాయ్ గాయ్స్.